హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను చూపించే రెసిపీ అమ్మమ్మల కాలం నాటి స్వీట్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే. అంతేకాకుండా ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివి హెల్త్కి. ఇది పాతకాలపు స్వీట్ రెసిపీ, చాలామందికి తెలియదనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి. చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా పచ్చిశనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పచ్చిశనగపప్పుల్ని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను. ఒక 2 అవర్స్ తర్వాత దీన్ని ఒక జల్లెడ గిన్నెలో వేసుకొని వడగట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకోవటం వల్ల ఇందులోంచి నీళ్ళంతా కూడా సెపరేట్ అయిపోతుంది, పప్పు సెపరేట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పునంతా కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నీళ్ళేమీ పోయకుండా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్లా అవసరం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు, మనం నీళ్లు పోయాం కాబట్టి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ కొంచెం అడుగున పట్టుకున్నట్టు ఉంటుంది, కానీ మనకి కలుపుతూ ఉంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా, లేకపోతే మాడిపోతుంది. చూస్తున్నారు కదా, గరిటెతో ఈ విధంగా అనుకుంటూ ఉంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనకి పిండి అనేది మంచి కమ్మటి వాసన వస్తుంది. మధ్యలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ మనకి ముద్దగా ఉన్న పిండి అంతా కూడా పొడి పొడిగా ఇలా అయిపోతుందన్నమాట. పిండి మంచిగా రోస్ట్ అయిపోయిందని తెలియడానికి ఏంటంటే, మనకి ఈ నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కదండి, మంచి కమ్మటి వాసన వస్తుంది. అలా వచ్చిందంటే మనకి ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనకి పొడి పొడిగా ఏ విధంగా ఉందో ఈ విధంగా వచ్చేదాకా కూడా మనము రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీరు కానీ తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం పంచదార యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ పంచదార ప్లేస్లో బెల్లం తురుమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి అమ్మమ్మల కాలం నాటి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని తమిళ్లో అయితే తేసిపొడి అంటారంటండి. మరి తెలుగులో దీన్ని ఏమంటారో నాకైతే పేరు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ కోసం ఏదైనా ఒక స్వీట్ రెసిపీ చూపించమని మా మమ్మీని అడిగానండి. సో మా మమ్మీ నాకు ఇది నేర్పించారు ఈ రెసిపీ. మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు నేర్పించారంటండి ఇది. సో అందుకనే నేను ఇది అమ్మమ్మల కాలం నాటి స్వీట్ రెసిపీ అని చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.